అద్వితీయ వారియర్ ఎపిసోడ్ 1 మీరు వింటుంది. యూనివర్సల్ ప్రీమియం ఆడియో సిరీస్ కొత్త ఉదయం ఉదయించగా అర్జునుడు మేల్కొన్నాడు. అతను సిద్ధమై మూలలో పడి ఉన్న చీపురును తీసుకుని బయటకు అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గర నిలబడి అతను కొద్దిగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఆకాశంలో మసకగా అస్పష్టంగా ఉన్న వెలుగును చూసి అతను లోతుగా శ్వాస తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. అది ఉదయపు ప్రశాంత క్షణం. అతను దానిని తన అంతరాత్మ వరకు అనుభూతి చెందాడు. తర్వాత కళ్ళు తెరిచి నెమ్మదిగా దుమ్ము, రాలిన ఆకులను తొలగిస్తూ నేలను ఉడ్చడం ప్రారంభించాడు. అర్జునుడు సాదాసీదాగా ఉన్న శుభ్రమైన నల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతని బట్టల రంగు వెలిసిపోయి అతని ఏకాంతాన్ని, అతను అనుభవించిన సంవత్సరాల పోరాటాన్ని నొక్కి చెబుతున్నట్లు అనిపించింది. అతని వెన్నెముక ఈటెలా నిటారుగా ఉంది. అతని ముఖంపై గాఢమైన గంభీరత చెక్కబడి ఉంది. అతను ఒక సాధారణ పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ అతని ప్రతి కదలిక అసాధారణమైన ప్రశాంతతను వెదజల్లింది. అతను చీపురుపై అధిక బలాన్ని ప్రయోగించలేదు. అతని శరీరం కూడా అనవసరంగా ఊగలేదు లేదా కదలలేదు. కేవలం తన మణికట్టును సున్నితంగా కదిలించడంతో చీపురు నేలపై జారుతూ ముందుకు సాగింది. ఏదో మాయ జరిగినట్లుగా దుమ్ము, చెత్తాచెదారం అన్నీ ఒకే కుప్పగా పోగయ్యాయి. దాదాపుగా అవి వాటంతట అవే అక్కడికి నడిచి వచ్చినట్లుగా. అర్జునుడు అద్వితీయ గురుకులంలో ఒక శిక్షణ పొందుతున్న శిష్యుడు. అతను 3 సంవత్సరాల క్రితం ఈ అకాడమీలో చేరాడు. కాని సన్యాసి దేహం సాధనలో కేవలం 3వ దశ వరకు మాత్రమే పురోగమించగలిగాడు. ఇంతలో అతనితో పాటు చేరిన ఇతర శిష్యులు చాలా ముందుకు దూసుకుపోయారు. వారు అప్పటికే ప్రధాన అకాడమీ భవనంలోకి ప్రవేశం పొందారు. గురువుల ఆశీర్వాదాలు పొందుతూ తమ చదువులను కొనసాగిస్తున్నారు. అయితే అర్జునుడు తన సొంత లోపాలను తలుచుకుంటూ బయటి ప్రాంగణంలోనే ఉండిపోయాడు. 3 సంవత్సరాలలో సన్యాసి దేహం యొక్క 3వ దశకు చేరుకోవడం అనేది మరీ గొప్ప విషయం కాదు. అలాగని పూర్తిగా నిరాశాజనకమైన విషయం కూడా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అది సాధారణమైనది. తన పరిస్థితులకు లొంగిపోయి అర్జునుడు బయటి ప్రాంగణంలో తన ఊడ్చే పనులను కొనసాగించాడు. అతను తన ఆధ్యాత్మిక సాధన యొక్క కఠినత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే తన ఆహారం మరియు ఆశ్రయం కోసం తానే సంపాదించుకోవాల్సి వచ్చింది. అద్వితీయ గురుకుల్ ఓ విశిష్టమైన సంస్థ. దాని తీవ్రమైన పోటీతత్వమే దాని ప్రధాన లక్షణం. ఇక్కడ బలవంతులు మాత్రమే బ్రతికేవారు. బలహీనతకు అస్సలు తావులేదు. ఇక్కడ అధికారమే సర్వస్వం. ఇక్కడ బలవంతులు మాత్రమే నియమాలను రూపొందించేవారు. బలహీనులు కేవలం కాలితో తొక్కడేవారు. ఇతర గురుకులాలలో శిష్యులు స్నేహం మరియు సహకారం ద్వారా పురోగతి సాధించేవారు. అయితే అద్వితీయ గురుకులంలో ఏకైక గురుకులం అటువంటి భావన ఏదీ ఉండేది కాదు. ఇక్కడ సంబంధాలు కేవలం స్వప్రయోజనం కోసమే ఏర్పడేవి. మరియు శిష్యులు ఒకరినొకరు వాడుకుంటూ అధికారాన్ని అధిరోహించేవారు. ఉన్నత శిఖరాలను చేరినవారు తమ క్రింద ఉన్నవారిని అణచివేసి మాత్రమే ఆ స్థాయికి చేరుకున్నారు. సరిగ్గా ఈ క్రూరమైన వ్యవస్థ కారణంగానే అద్వితీయ గురుకులం మొత్తం భరత్ఖండ్లో ప్రసిద్ధి చెందింది. దాని భౌతిక ప్రాంగణం విశాలంగా లేనప్పటికీ దాని శిష్యుల తీవ్రమైన తపస్సు మరియు క్రూరమైన పోటీతత్వం వారికి సాటిలేని శక్తిని ప్రసాదించాయి. ఈ శిష్యులు ఒక్కసారి గురుకులం ద్వారాలు దాటి లోపలికి అడుగుపెట్టాక ఆ ప్రాంతంలో ఎవరూ వారిని సవాలు చేయడానికి సాహసించేవారు కాదు. ఆ గురుకులం ఒకే ఒక్క కఠినమైన నియమం కింద పనిచేసేది. 14 ఏళ్ల వయసులో చేరిన శిష్యులు తమ మొదటి 3 సంవత్సరాలను ప్రత్యేకంగా తపస్సుకే అంకితం చేయాలి. ఈ 3 ఏళ్ల కాలంలో వారి ఆహారం, వస్త్రాలు మరియు వసతిని పూర్తిగా బయటి ప్రాంగణ పరిపాలన వారే సమకూర్చేవారు. వారి ఏకైక లక్ష్యం తమ శిక్షణపైనే దృష్టి పెట్టడం. ఈ 3 ఏళ్లలో వారు సన్యాస క్రమశిక్షణ యొక్క ప్రాథమిక దశలను విజయవంతంగా పూర్తి చేస్తే వారికి లోపలి ప్రాంగణంలోకి ప్రవేశం లభించేది. అక్కడ వారు ఒక గురువు యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో తమ విద్యను కొనసాగించవచ్చు. అయితే వారు విఫలమైతే వారికి కేవలం 2 మార్గాలు మాత్రమే మిగిలేవి: గురుకులాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడం లేదా దాని గోడల మధ్య శిక్షణా శిష్యుడిగా ఉండిపోవడం. అర్జునుడి ప్రస్తుత స్థితి ఒక శిక్షణా శిష్యుడిది. నిజానికి అతను అద్వితీయ గురుకులానికి అతిపెద్ద వైఫల్యం. సాధారణ శిష్యులతో పోలిస్తే శిక్షణా శిష్యుల దుస్థితి నిజంగా దయనీయంగా ఉండేది. వారిపై తమ వనరులను గాని, శిక్షణా సామగ్రిని గాని ఖర్చు చేయడం, ఇకపై ప్రయోజనకరంగా గురుకులానికి అనిపించిన వారు తమ ఆహారం, వస్త్రాలు మరియు ఆశ్రయం కోసం స్వయంగా చూసుకోవాల్సి వచ్చింది. ఒకసారి శిక్షణార్థి శిష్యుడి స్థాయికి పడిపోయిన తర్వాత ఇకపై ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం దాదాపుగా లేకుండా పోయింది. అయినప్పటికీ అర్జునుడు తనపై తాను విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోలేదు. ఏదో ఒకరోజు తాను నిజమైన శిష్యుడిగా ఎదుగుతానని, గురుకులము తనను మరోసారి ఆదరిస్తుందని అతనికి తన అంతరాత్మకు తెలుసు. అద్వితీయ గురుకులంలోని ఒక శిక్షణార్థికి మనుగడ కోసం సాగించే పోరాటం స్వయంగా స్వర్గద్వారాలనే చేరుకోవాలనే ఆ అసాధ్య కలను వెంబడించడం లాంటిది. ఉదాహరణకు అర్జున్నే తీసుకోండి. అతను నివసిస్తున్న ఆ చిన్న గుడిసెను ప్రతి ఒక్క చెక్క ముక్కను కలిపి జోడిస్తూ అతనే స్వయంగా నిర్మించుకున్నాడు. పైకప్పుకు చాలా చోట్ల రంధ్రాలు పడ్డాయి. కాని వాటిని బాగు చేయడానికి అస్సలు సమయమే లేదు. వర్షం పడినప్పుడల్లా నీరు సరిగ్గా బయటకు పోకుండా గుడిసె లోపలే నిలిచిపోయేది. అతను తన బట్టలను తానే కొనుక్కోవాలి. అలాగే తన భోజనాన్ని కూడా తానే ఏర్పాటు చేసుకోవాలి. అతని ప్రతి ఒక్క అవసరానికి సంబంధించిన బాధ్యత పూర్తిగా అతని మీదే ఉండేది. అర్జునుడి నిరాడంబరమైన గుడిసె గురుకులంలోని అత్యంత మారుమూల నిర్జనమైన మూలలో ఉండేది. అక్కడ సందర్శకులు అరుదుగా కనిపించేవారు. అటువంటి కఠినమైన జీవితాన్ని సహించడం ఎవరికీ అంత తేలికైన పని కాదు.
సరిగ్గా ఈ కారణంగానే గురుకులంలో తాత్కాలిక శిష్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. శారీరక ఓర్పు యొక్క ప్రారంభ కఠినతలను తట్టుకోలేని ఏ సన్యాసి అయినా తప్పనిసరిగా గురుకులాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాని అర్జునుడు తన స్థానంలోనే నిలబడ్డాడు. అతను ఇదివరకే ఒకసారి బహిష్కరించబడ్డావు. అలాంటప్పుడు అతను ఇప్పుడు ఎలా తిరిగి రాగలడు? కొన్ని నెలల క్రితం తాత్కాలిక శిష్యుడిగా నియమించబడినప్పుడు అతను తన జీవనోపాధి కోసం గురుకులాన్ని శుభ్రపరిచే పనిని అంగీకరించాడు. అందువల్ల అర్జునుడు ఇప్పుడు గురుకుల సేవలో ఒక తాత్కాలిక శిష్యుడిగా మరియు ఒక సామాన్య పారిశుద్ధ్య కార్మికుడిగా ఉన్నాడు. అయితే కేవలం ఊడ్చడం ద్వారా జీవనోపాధి సంపాదించడం ఒక కఠోరమైన పోరాటం. తరచుగా అతను రాత్రులు ఆకలితో లేదా చలిలో వణుకుతూ గడపవలసి వచ్చేది. అయినప్పటికీ వదిలివేయాలనే ఆలోచన అతని మనసులో ఎప్పుడూ మెదల్లేదు. ఎందుకంటే అతను ఈ మార్గాన్ని స్వయంగా ఎంచుకున్నాడు. మరియు ఒకసారి ఒక వ్యక్తి గంభీరమైన సంకల్పం చేసుకుంటే దానిని చివరి వరకు పూర్తి చేయాలి. అర్జునుడిలో ఉక్కు సంకల్పం రగిలింది. ఒకసారి ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటే అది గోడను తలతో ఢీకొనడమేనా సరే, వెనక్కి తిరిగి చూడటం ఉండదు. సూర్యకిరణాలు నేలమీద ప్రసరించడం ప్రారంభించగా అర్జునుడు దారులను ఊడుస్తూ దుమ్ము మరియు చెత్తను తొలగిస్తూ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఊడ్చడం అనేది స్వతహాగా శారీరకంగా కష్టమైన పని కానప్పటికీ ఆహారం లేదా నీరు లేకుండా నిరంతరం పనిచేయడం వల్ల అర్జునుడు చెమటతో తడిసిపోయాడు. ఈ అలసటకు కారణం కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, అతని శరీర బలహీనత కూడా. అతను రోజుకు ఒక్కసారి మాత్రమే కడుపు నిండా భోజనం చేయగలిగేవాడు. మిగతా 2 పూటల ఆకలితో ఉండటం అతని దినచర్యలో ఒక భాగమైపోయింది. అలాంటప్పుడు అటువంటి జీవితంలో అతని శరీరం ఎలా బలంగా పెరగలదు? క్రమంగా గురుకులంలోని ఇతర శిష్యులు అతని చుట్టూ చేరడం ప్రారంభించారు. పొద్దున్నే లేచిన శిష్యులు వీరే. కాని ఆధ్యాత్మిక సాధన కోసం కాదు, అర్జునుడిని ఒక్కసారి చూడాలనే ఆత్రంతో. వేటాడే జంతువులు తమ ఎరను పసిగట్టినట్లు వారి కళ్ళు తలతల్లాడుతున్నాయి. గుంపులో నిలబడిన శిష్యుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరి నుంచి ఒకరు ప్రవర్తించాలనే భీకర పోటీలో నిమగ్నమైనట్టుగా వారు ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు. ఎవరో మెల్లగా గుసగుసలాడారు. ఇంతమంది, ఇది కొంచెం ఎక్కువ కాదా? సరిగ్గా అప్పుడే మరో స్వరం బదులిచ్చింది. ఈ మార్గంలో ఎవరైనా నడవగలరని నిజంగా అనుకుంటున్నారా? ఇక్కడ ఎవరికీ మీరు ఉండటం ఇష్టం లేదు. ఈ మాట మొదట మాట్లాడిన వ్యక్తిని తీవ్ర అవమానానికి గురిచేసింది. ఎందుకంటే వారంతా అక్కడ ఎందుకు గుమిగూడావో అందరికీ ఖచ్చితంగా తెలుసు. వారు అర్జునుడిని చూడటానికి వచ్చారు. ఒక నిర్దిష్ట నిర్ణీత సమయం కోసం అతని కోసం వేచి ఉండటానికి వచ్చారు. అర్జునుడికి వారి ఉనికి గురించి పూర్తిగా తెలుసు. అయినా అతని ముఖ కవళికలు ఏమాత్రం మారలేదు. ఇది ప్రతి 5 రోజులకు ఒకసారి, నెలలో 6 సార్లు జరిగేది. ఇప్పటికీ అతను దానికి అలవాటు పడిపోయాడు. అది కొత్తేమీ కాదు. ఇంకా కొందరు రావలసి ఉందని అతనికి తెలుసు. పరిస్థితిని పూర్తిగా విస్మరించి అతను తన దృష్టిని కేవలం ఊడ్చడంపైనే కేంద్రీకరించాడు. సమయం గడిచే కొద్దీ అర్జునుడి చుట్టూ ఉన్న జనం పెరుగుతూనే ఉన్నారు. అప్పటికి అక్కడ సుమారు 30 నుండి 40 మంది ఉన్నారు. హఠాత్తుగా అర్జునుడు ఊడ్చడం ఆపి అక్కడే దారి మధ్యలో కూర్చున్నాడు. తన శక్తిని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తూ అతను నెమ్మదిగా ఆ చల్లని ఉదయపు గాలిని పీల్చుకున్నాడు. అతను అలా చేసిన క్షణంలోనే దగ్గర్లో నిలబడిన శిష్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు విస్తరించి అన్ని వైపుల నుండి అతన్ని చుట్టుముట్టడం ప్రారంభించారు. గాలి కూడా నిలిచిపోయినట్లుగా వాతావరణమంతా ఉద్రిక్తత నిండిపోయింది. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు తేరిపార చూసుకున్నారు. కాని వారి మధ్య స్నేహభావం జాడకూడా లేదు. అందరి కళ్ళు కేవలం అర్జునుడిపైనే నిలిచి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ఏ అపరిచితుడైనా అతని చుట్టూ గుమిగూడిన జనాన్ని చూసి అర్జునుడు ఏదో గొప్ప యోధుడు అనే భ్రమలో పడి ఉండేవారు. కాని నిజమేమిటంటే అర్జునుడు కేవలం ఒక సాధారణ శిక్షణ పొందుతున్న శిష్యుడు. అతని ఆధ్యాత్మిక శిక్షణ ఇప్పుడిప్పుడే మొదలైంది. మీకు ఈ కథ నచ్చితే వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. తదుపరి ఎపిసోడ్ కోసం @universalfm మెసేజ్ చేయండి. పూర్తి కథను మిస్ అవ్వకండి. తదుపరి ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది.